అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో కొంతమంది మాటలు మనం చూసామనుకోండి, ఆకాశంలో మేడలు కట్టేస్తూ ఉంటారండి. నేను నీకున్నా కదా, ఎందుకు భయపడుతున్నావు? నా మీద నమ్మకం లేదా? నన్ను నమ్ము, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను అని ఎన్నో పరిస్థితుల్లో మనకి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి చాలా పెద్ద పెద్ద మాటలు ఇస్తూ ఉంటారండి. మనం టఫ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళనంత వరకు వాళ్ళే మనల్ని కాపాడుతున్నట్టుగా, వాళ్ళే మనల్ని ఆదరిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే మనం ఒక కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళామో అప్పుడు ఆ మాట మాట్లాడిన వారి యొక్క నీడ కూడా మనకు కనిపించదండి. మనం ఎంత వెతికినా, భూతద్దం పెట్టినా వాళ్ళు మనకు కనిపించరు. ఎవరైనా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం కఠినమైన పరిస్థితులు, కష్టకాలాలు, గడ్డు కాలాలలో లేనప్పుడు చెప్పే మాటలు అనేవి మనం డిఫికల్ట్ టైమ్స్లో మీరు వెళ్ళినప్పుడు, కఠినమైన క్లిష్ట పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు మన తోడు ఎవ్వరు ఉండరండి. ఎక్కడో మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి మన ద్వారా ఏదో ఒక లాభం ఉంటేనే మనతో ఉంటారండి. ఏ లాభం లేకుండా మనల్ని ప్రేమించేవారు, మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనకి సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనబడుతూ ఉంటారండి. ఆ తక్కువ మంది కూడా ఎక్కడో రేర్ కండిషన్స్ అండి. వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో మనల్ని విడిచిపెట్టే అవకాశాలు అనేవి తప్పకుండా వస్తాయి. కానీ ఒక్కసారి ఈ సందర్భంలో దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, ద్వితీయోపదేశకాండం మనం చూద్దాం. 31వ అధ్యాయం మనం చూస్తే కనుక, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. చూడండి, దేవుడు మాట్లాడుతుంటున్న మాట, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. చూసారా, మనతో ఎప్పుడు ఉండేది, మన పక్షాన యుద్ధము చేసేది, మన పక్షాన పోరాటం చేసేది, మనకు అన్ని వేళల్లో తోడుగా ఉండేది, విడువకుండా ఎడబాయకుండా మనతో ఉండేది, ముదిమి వచ్చే వరకు ముద్దాడేది. ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే, మనల్ని ఎవరైనా కానీ ముడితే, టచ్ చేస్తేనండి, తన కనుగుడ్డు ముట్టినట్టుగా ఎంచి మన పక్షాన ఎప్పుడు మనతో ఉండే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఎవరయ్యా అంటే పరలోకములో ఉన్నటువంటి మన దేవుడండి. కనుక ప్రియులారా, టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరెవరినో నమ్మి మోసపోకండి. తర్వాత నమ్మక ద్రోహం చేశారు, నేను నమ్మాను, మోసపోయాను. చాలామంది సిస్టర్స్ చెప్తూ ఉంటారు, నేను చాలా నమ్మాను అన్నయ్య, అతన్ని చాలా అంటే చాలా నమ్మాను అన్నయ్య. అవునమ్మా, మంచిది, కానీ ఇంకెప్పుడు అలా చేయకు, ఇంకెప్పుడు ఎవరిని నమ్మకండి. ఎందుకంటే దేవుని తప్ప ఎవరిని నమ్మకండి. దేవుని చిత్త ప్రకారంగా మనం వెళ్ళగలగాలి. ప్రతి కండిషన్లో కూడా, ప్రతి సిచ్యువేషన్లో కూడా మనతో ఎప్పుడు తోడుగా ఉండేది దేవుడు తప్ప మరెవ్వరు కారండి. కనుక ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో మీరు ఆలోచించాల్సింది, ఎంతో కాలం నిలబడేవి కాదు, ఒకే ఒక్కరి మాట శాశ్వతంగా నిలబడుతుందండి. ఆ మాట దేవుని మాట. ఆకాశమును భూమును గతించినా కానీ ఆయన ఇచ్చినటువంటి మాటలో సున్నా అయినను పొల్లైనను కూడా మిస్ అవ్వదండి. కనుక అంత గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేవుని చూడటం మానేసి, దేవుని మీద ఆధారపడటం మానేసి ఎవరెవరినో చూడటం దేనికి, ఆ తర్వాత బాధపడటం దేనికి? తప్పకుండా మనల్ని నమ్మక ద్రోహం చేసేవారే ఎక్కువ మంది మన చుట్టూ ఉంటారండి. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర మహోన్నత తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ డివోషన్స్ ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. ఎవరెవరైతే ఈ విషయాలు తండ్రి చూచి తండ్రి విడిచిపెట్టకుండా వారి హృదయాల్లో మా తండ్రి భద్రపరుచుకొని గాయకుంటున్నారో వాళ్ళు కూడా మా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యొక్క మినిస్ట్రీ తండ్రి ముందుకు సాగడానికి ఎవరెవరైతే తండ్రి కష్టపడుతున్నారో, ఎవరెవరైతే తండ్రి ఆర్థికంగా కష్టపడుతున్నారో, ఎవరెవరైతే తండ్రి అన్ని రకాలుగా తండ్రి ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాల్లో తండ్రి ఎటువంటి సమస్యలు రాకుండా తండ్రి మీ చిత్త ప్రకారంగా మీ మీద ఆధారపడి వెళ్ళగలిగినటువంటి మనస్సును, ఆలోచన శక్తిని తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా అనుగ్రహించండి తండ్రి. దీనిలో నేను నా ద్వారా తండ్రి ఇంత గొప్ప కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకునే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.